ఇకపై ఏదైనా శత్రు దేశం భారత్ పైకి డ్రోన్లతో దాడికి దిగాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే. లేదంటే ఒకే ఒక్క బటన్ నొక్కితే ఆ డ్రోన్లు గాల్లోనే పిట్టల్లా రాలి మాడి మసైపోతాయి. ఏంటి నమ్మాలనిపించడం లేదా? కానీ ఇదే నిజం. పురాణాల్లోని శక్తివంతమైన అస్త్రం ఆధునిక శాస్త్ర సాంకేతికతో మిళితమై శత్రు దేశాలకు చుక్కలు చూపించేందుకు ఓ బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేసింది భారత్. ఆ అస్త్రం మరేదో కాదు, అదే భార్గవాస్త్రం. అసలు ఏంటి భార్గవాస్త్రం? భార్గవాస్త్రం ఎలా పనిచేస్తుంది? ఒకేసారి మల్టిపుల్ డ్రోన్లను ఇది ఎలా నాశనం చేస్తుంది? పురాణాలలో ఉండే భార్గవాస్త్రానికి నేటి ఆధునిక భార్గవాస్త్రానికి సంబంధం ఉందా? వీటన్నిటిపై ఓ క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక మ్యాటర్లోకి వెళితే భార్గవాస్త్రం గురించి మనం మొట్టమొదటిసారిగా విన్నది పురాణాల్లోనే. అప్పట్లో ఈ దివ్యాస్త్రాన్ని పరశురాముడు ఉపయోగించాడు. ఇది పరశురామునికి బ్రహ్మదేవుడు ప్రసాదించిన అతి శక్తివంతమైన అస్త్రం. దీని పదునైన ప్రకాశాన్ని సాధారణ వీరుడెవడు కూడా తట్టుకోలేడు. ధర్మం తప్పని తేజవంతుడు మాత్రమే దీన్ని సంధించగలడు. పరశురాముడు ఈ అస్త్రాన్ని ప్రయోగించిన వెంటనే అత్యంత భయంకరమైన శత్రు దుర్భేద్యాలు క్షణాల్లో బూడిదైపోయాయి. ఈ దివ్యాస్త్రానికి గుర్తుగా భారత రక్షణ పరిశోధనా సంస్థ DRDO ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ ఆర్మమెంట్ సిస్టమ్ని తయారు చేసింది. దీనికే భార్గవాస్త్రం అని పేరు పెట్టింది. చెప్పాలంటే భార్గవాస్త్రం ఒక అడ్వాన్స్డ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్. ఈ ఆధునిక భార్గవాస్త్రం అనేది లేజర్, మైక్రోవేవ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు ఉపయోగించి శత్రు టార్గెట్లను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా డ్రోన్లు, UAVలు లాంటి ఎలక్ట్రానిక్ టార్గెట్లను లక్ష్యంగా చేసుకుంటుంది. బుల్లెట్లు, పేలుళ్ల అవసరం లేకుండా కేవలం శక్తి తరంగాలతో శత్రు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంది. సెకండ్లలో శత్రు డ్రోన్ల అంతర్గత వ్యవస్థలు దెబ్బతిని అవి ఆకాశంలోనే కుప్పకూలిపోతాయి. మరి ఇది ఎలా పనిచేస్తుంది అనే విషయానికి వస్తే భార్గవాస్త్రం 3 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి టార్గెట్ అక్విజిషన్ సిస్టమ్. అంటే ఫస్ట్ ఇది రాడార్, AI టెక్నాలజీ సహాయంతో శత్రువు పంపిన డ్రోన్లను ముందుగానే గుర్తిస్తుంది. ఆ తర్వాత లక్ష్యాలను ఖచ్చితంగా ట్రాక్ చేసి లాక్ చేస్తుంది. రెండవది డైరెక్టెడ్ ఎనర్జీ బ్లాస్టర్. అంటే లేజర్, మైక్రోవేవ్ తరంగాలను పంపిస్తూ శత్రు డ్రోన్లని నావిగేషన్, కమ్యూనికేషన్, కంట్రోల్ సిస్టమ్ను అన్నింటినీ చెడగొడుతుంది. ఇక 3 ఆటో ఫైర్ కంట్రోల్. అంటే ఆటోమేటిక్ ఫైరింగ్ వ్యవస్థ. ఈ ఆటోమేటిక్ ఫైరింగ్ వ్యవస్థల వల్ల అనేక టార్గెట్లను లక్ష్యంగా చేసుకొని దాదాపు 100 డ్రోన్లపై ఒకేసారి దాడి చేయగలరు. స్వామ్ డ్రోన్ అటాక్స్. ఇవి భవిష్యత్తు యుద్ధాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తాయి. స్వామ్ డ్రోన్ అటాక్స్ అంటే 100 డ్రోన్లను ఒకేసారి యుద్ధ రంగంలోకి వదలడం. ఈ విధానాన్ని అడ్డుకునే ఆయుధమే భార్గవాస్త్రం. ఇది ఒకే ఒక శక్తి తరంగంతో ఏకకాలంలో ఎన్నో లక్ష్యాలను గుర్తించి శత్రు డ్రోన్లలోని ట్రాకింగ్ సిస్టమ్ని దెబ్బతీసి అవి బ్యాలెన్స్ కోల్పోయేలా చేసి వాటన్నింటినీ నిర్వీర్యం చేస్తుంది. ఇప్పటికే దేశంలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ కూడా భారత్పై డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి దాడులు చేసింది. అందుకు భారత్ కూడా పాక్ చేసే అన్ని రకాల దాడులకు బలమైన సమాధానం ఇచ్చింది. ఇక రానున్న రోజుల్లో ఇలాంటి యుద్ధాలను దృష్టిలో పెట్టుకొని మే 13, 2025న ఒడిశాలోని గోపాల్పూర్లో స్వదేశీ డ్రోన్ నిరోధక వ్యవస్థ భార్గవాస్త్రంను భారత్ విజయవంతంగా పరీక్షించింది. సోలార్ డిఫెన్స్ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ 2.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న డ్రోన్ల మందను కూడా ఈజీగా నాశనం చేయగలదు. ఏది ఏమైనా మైక్రో రాకెట్లు, క్షిపణులతో కూడిన ఈ వ్యవస్థ భారతదేశ వైమానిక రక్షణను మరింత బలోపేతం చేసిందని చెప్పుకోవాలి. భార్గవాస్త్రం పురాణాల్లో పరశురాముని చేతిలో శత్రు సామ్రాజ్యాలను కూలదోసిన దివ్యాస్త్రం. నేడు అదే పేరుతో భారత శాస్త్రవేత్తలు ఒక అడ్వాన్స్డ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ను తయారు చేసి దానికి భార్గవాస్త్రం అని పేరు పెట్టారంటే అది ఎంత శక్తివంతమైన ఆయుధమో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ భార్గవాస్త్రంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. For more videos like this, subscribe Big TV channel.